ఆద్యంత వినోదం పంచుతూనే మంచి సందేశం ఇచ్చే చిత్రం ఆ ఒకటి అడక్కు. పెళ్లి వెనుకున్న ఓ సమస్యను, దాని చుట్టూ జరుగుతున్న కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఓ స్కామ్ను సినిమాలో వినోదాత్మకంగా చూపించామని, చివరి 2 రీళ్లు భావోద్వేగభరితంగా ఉంటాయన్నారు అల్లరి నరేష్. తను కథానాయకుడిగా మళ్లీ అంకం తెరకెక్కించిన ఈ సినిమాని రాజు చిలక నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. అయితే చిత్ర విశేషాలు పంచుకోవటానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నటుడు అల్లరి నరేష్. ఈ చిత్రానికి మీ నాన్నగారి క్లాసిక్ సినిమా ఆ ఒక్కటి అడక్కు టైటిల్ పెట్టడం ఏమైనా ఒత్తిడి అనిపించిందా అని ప్రశ్నించగా ఖచ్చితంగా అని సమాధానం చెప్పారు. ఆ సినిమాకి దీనికి పోలిక పెడతారేమోనని భయపడ్డా, కానీ ఈ రెండు వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ చిత్రంలో హీరోకి 35 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి కాదు. అందరూ తనని పెళ్లెప్పుడు, పప్పన్నం ఎప్పుడు పెడతావని అడుగుతుంటే చిరాకుతో అతను చెప్పే డైలాగ్ ఆ ఒక్కటి అడక్కు. కథకు సరిగ్గా సరిపోతోందనే ఆ పేరు పెట్టాం అని చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. మళ్లీ వినోదాత్మక కథాంశాన్ని ఎంచుకోవటానికి కారణం చెబుతూ తాను కామెడీకి దూరం కాలేదన్నారు. కథలు బాగా నచ్చితే చేయాలనే అనుకున్నానని, ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి చాలా మారిందన్నారు. కథలో వినోదం ఉంటేనే అందరూ ఆస్వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు నరేష్. ఇలాంటి సమయంలో మళ్లీ అంకం ఈ కథతో తన వద్ద వచ్చారన్నారు. నిజ జీవితంలో జరిగిన చాలా సంఘటనల్ని పరిశోధించి తన కథను సిద్ధం చేసిన తీరు బాగా నచ్చిందన్నారు. ఇందులో ఒక సహజత్వం ఉందని, కామెడీలోనే చక్కటి సందేశం ఉందని చెప్పారు. తనకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉందని, డార్క్ హ్యూమర్ ఉన్న కథల్ని బాగా ఇష్టపడతానని చెప్పారు. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం నేను అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే పుష్పక విమానం లాంటి మూకీ చిత్రం చేయాలనుంది. దాంతోపాటు జోకర్ లాంటి పాత్ర చేయాలనుంది. మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి అన్నారు అల్లరి నరేష్. సినిమా ఆద్యంతం నవ్వులు పంచినప్పటికీ ఆఖర్లో ఏదో మంచి సందేశం ఉండాల్సిందే. కితకితలు కామెడీ సినిమానే, కానీ అందులో చూపించిన సందేశం అందరికీ అద్భుతంగా కనెక్ట్ అయింది. మా నాన్న తీసిన సినిమాల్లోనూ అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది. అలాగే మా చిత్రంలో చూపించనున్న సందేశం కూడా ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది అంటూ ఆ ఒక్కటి అడక్కు సినిమా గురించి క్లుప్తంగా వివరించారు అల్లరి నరేష్.